దేశంలో పరిస్థితి ఎట్లయిందంటే మతం కార్డు వాడుకోవడం ప్రతి ఒక్కడికి అలవాటైపోయింది. పిల్లి విత్తినా, ఎలక దుమ్మినా ప్రతిదానికి మతమే కారణం. మతం కారణంగా నాకు అవకాశాలు రావట్లేదేమో అంటుండు ఏఆర్ రెహమాన్. అసలు ఇవి ఎంత డొల్ల వాదనలంటే జస్ట్ రెండే 2 ఎగ్జాంపుల్ చెప్తా. హిందువులు భుజాల మీదకెత్తుకొని సక్సెస్ వైపు నడిపించిన 'చావా' సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఈ ఏఆర్ రెహమానే కదా. భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న 'రామాయణం' సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఏఆర్ రెహమానే కదా. మరిక నీ మతం కారణంగా నీకు అవకాశాలు రాట్లేదు అంటే ఎట్లా నమ్మాలి? ఇంకేమంటున్నాడంటే 'చావా' మత విద్వేషాలు రెచ్చగొట్టే సినిమా అంట. దానికి ఆ మ్యూజిక్ చేసేటప్పుడు తెలీదా ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టే సినిమా అని? పోనీ ఇప్పుడు సోయి వచ్చిందా అనుకుందాం. మరి ఇప్పటికన్నా తీసుకున్న రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేయొచ్చు కదా. అంత బాధపడిపోయేటోడు అయితే. ప్రజలకు కొత్తొక వింత పాతొక రోత. ప్రతిసారి ఏదో కొత్తదనం కోరుకుంటారు. ఏఆర్ రెహమాన్‌లో కొత్తదనం లోపిస్తుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈయనలో పస తగ్గుతుంది, చాదస్తం పెరుగుతుంది. అందుకే ఇట్లాంటి మాటలు వస్తున్నాయి. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ చేతిలో మంచి మంచి ప్రాజెక్టులున్నాయి. అయినా కూడా ఈ ఏడుపు ఎవరి మీద, ఎందుకు ఏడుస్తున్నట్టు?